మనకిచ్చే చెట్టు. ఒకప్పుడు నిశ్శబ్దమైన అరణ్యంలో ఒక పెద్ద బలమైన చెట్టు ఉండేది. దాని కొమ్మలు విశాలంగా విస్తరించి అరణ్యంలోని జంతువులకు నీడను, ఆశ్రయాన్ని ఇచ్చేవి. కాని అది ఎక్కువగా ప్రేమించింది ఒక చిన్న బాలుడిని. అతను ప్రతిరోజూ ఆ చెట్టును కలుసుకునేవాడు. ఆ బాబు చెట్టు వద్దకు పరుగులు తీసుకుంటూ వచ్చేవాడు. కొమ్మలపై ఎక్కి ఆపిల్స్ తినేవాడు. చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని ఆకు ఊగిన శబ్దాన్ని కథలాగా వినేవాడు. కాలం గడిచింది. బాబు పెద్దవాడు అయ్యాడు. అతను చెట్టును అరుదుగా సందర్శించేవాడు. ఒకరోజు అతను తిరిగి వచ్చాడు, ముఖంలో తుయ్యటి బాధతో. నాకు డబ్బు కావాలి అని బాబు చెప్పాడు. నన్ను సహాయపడగలవా? చెట్టు చిరునవ్వు వేసింది. నా యాపిల్స్ తీసుకో, అమ్మితే నీకు డబ్బు వస్తుంది. ఏళ్లు గడిచాయి. బాబు ఇప్పుడు మనిషి అయ్యాడు. నాకు ఒక ఇల్లు కావాలి అని అన్నాడు. చెట్టు మళ్ళీ చిరునవ్వుతో, నా కొమ్మలను కత్తిరించు, నీ ఇల్లు కట్టు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అతను అలసిపోయి తిరిగొచ్చాడు. నాకు ఒక పడవ కావాలి అన్నాడు. చెట్టు ఇప్పుడు చిన్నదిగా మారి, నా తుడుసును నరికి పడవ తయారు చేసుకో అంది. చాలా సంవత్సరాల తరువాత బాబు ఇప్పుడు వృద్ధుడిగా మారి తిరిగి వచ్చాడు. నా వద్ద ఏమీ లేదు అన్నాడు. చెట్టు ఇప్పుడు కేవలం ఒక స్టంప్ మాత్రమే, మెల్లగా అన్నది. ఇక్కడ నీవు విశ్రాంతి తీసుకో. ఆ వృద్ధుడు కూర్చున్నాడు. చెట్టుకు సంతోషంగా అనిపించింది.